వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అది స్ట్రీమింగ్ అయిన 48 గంటల్లోనే మళ్ళీ దాన్ని నిలిపివేయడం జరిగింది. ఎందువల్ల సార్ ఈ మూవీ చుట్టూ ఇన్ని రకాల వివాదాలు, కోర్టు కేసులు ఎదుర్కొంటోంది? యాక్చువల్గా ఇది 4-5 సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. స్ట్రైట్ గా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఈ సినిమా. ఈ సమస్య ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కొంత సెన్సిటివిటీ కారణం. ఇది సినిమా పేరు ఏంటి? సత్లుజ్. ఈ సత్లుజ్ సినిమా అనేది ఏంటంటే 4 సంవత్సరాల నుంచి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్తూనే ఉంది. ఆ కటింగ్స్ పడుతూనే ఉన్నాయి. అలాగే కోర్టుల్లో దీనిపైన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ వివాదాలు అవన్నీ క్లియర్ అయ్యి జూలై 3న ఫైనల్ గా G5 లో ఇది స్ట్రీమింగ్ అయింది. స్ట్రీమింగ్ 48 గంటల్లోనే ఈ సినిమా అనేది మళ్ళీ G5 తీసేసింది. కానీ ఈ G5 గ్లోబల్ అంటే ఇంటర్నేషనల్, G5 గ్లోబల్ అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఇది అందుబాటులో ఉంది. అంటే వాళ్ళు చూడొచ్చు, ఇండియాలో చూడకూడదు, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్న వివరణ. అయితే ఇక్కడ ఎందుకు ఇది అభ్యంతరం అయింది, ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఎందుకు 4-5 సంవత్సరాల వివాదాలు చుట్టుముట్టాయి? ఈ సత్లుజ్ సినిమాకు సంబంధించిన దిల్జిత్ దొసాంజ్ ఆయన లీడ్ రోల్ లో నటించారు. ఆయన ఒక ప్రకటన చేశారు, ఇది ఇంకా తీసేయవచ్చు, ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోండి అని కూడా అన్నారు. అంటే వాళ్ళకి తెలుసు తీసేస్తారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు జరిగాయి అన్న దానికి ఎందుకు కాంట్రవర్సీ అంటే 1984 నుంచి 94 మధ్య పంజాబ్ లో తీవ్రవాద అణచివేతలు జరిగాయి. అంటే అణచివేతలు అనడం ఒక ఎత్తు అయితే పంజాబ్ సీఎంని తీవ్రవాదులు మట్టు పెట్టేశారు. మనం చూసాం బియాంత్ని. అదే సందర్భంలో అక్కడ కూడా ఈ వేర్పాటువాదాలు కొంచెం ఊపందుకున్నాయి. ఖలిస్తాను, తర్వాత బబ్బర్ ఖల్సా ఇలాంటి సంస్థలు ఆ ఉగ్రవాద కార్యకలాపాలు పెంచడము, వీటి నేపథ్యంలో అక్కడ తీవ్రవాదాన్ని అణిచివేయడానికి కేంద్రం, రాష్ట్రం ఒక ఇనిషియేటివ్ తీసుకుని కొంచెం గట్టిగానే ముందుకు కదిలిన నేపథ్యంలో వేలాది మంది గుర్తు తెలియని మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారు అన్న అంశాన్ని ఒక మానవ హక్కుల ఉద్యమకారుడు, ఆయన పేరు ఏంటంటే జస్వంత్ సింగ్ కల్రా, ఈ మానవ హక్కుల ఉద్యమకారుడి పేరు, ఆయన దాన్ని ఏం చేశాడంటే దాన్ని లేవనెత్తాడు. దాన్ని అంటే అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చాడు. ఇట్లాగా తీవ్రవాదుల అణచివేత పేరుతో చాలా మంది తీవ్రవాదులను కానీ చాలా మంది సామాన్యులను కానీ మట్టు పెట్టారు. వాటి వివరాలు బయటకు చెప్పకుండా వీళ్ళు అక్రమంగా పోలీసులు దానం చేశారనేది ఆయన కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఆ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన అప్పుడు చెప్పిన అంశాల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 1990లో ఈ కల్రా అనే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రహస్యంగా అదృశ్యం అయిపోయాడు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్టుగా తర్వాత అది బయటపడింది. అయితే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని టచ్ చేయడంతోనే ముందు నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సినిమా స్టోరీస్ చూడటానికో వెబ్ సిరీస్ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడున్న సెన్సిటివిటీకి ఇప్పుడు దీని ద్వారా మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా పంజాబ్లో మళ్ళీ అంత గతంలో మరణించిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ, లేదంటే ఈ తీవ్రవాదం మీద ఇప్పటికీ కొన్ని అక్కడక్కడ ఛాయలు కనిపిస్తాయి, వాళ్ళు మళ్ళీ కొంచెం యాక్టివ్ అయ్యి, లేదంటే ఎవరైనా ప్రొవోక్ అయ్యి ఏదైనా జరిగింది అనుకోండి, ఫైనల్ గా రాజ్యానికి అంటే అక్కడ పంజాబ్ రాష్ట్రానికైనా దేశానికైనా అది ప్రమాదకరమే కదా. అలాంటి నేపథ్యంలో కొంచెం సెన్సిటివిటీస్ ఉన్నాయి ఇలాంటివి. అందుకు కొన్నిసార్లు సెన్సార్ బోర్డు కట్ చేస్తాయి, అభ్యంతరాలు చెప్తాయి, కోర్టుల్లో వివాదాలు ఉంటే కోర్టులు కొట్టేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఫైనల్ గా రిలీజ్ అయిన 48 గంటల్లోనే దీని మీద కొంత చర్చ జరిగింది. బలంగా చర్చ జరిగిన నేపథ్యంలో G5కి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళి G5 అనేది తీసేసింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 21 కట్స్ వేశారు ఈ సినిమాకి. అప్పటికే 21 కట్స్ వేసినా అభ్యంతరకరంగా ఉంది. ముందు ఈ సినిమాకి ఏం టైటిల్ పెట్టారంటే గల్లు ఘారా అని ఒక టైటిల్ పెట్టారు. దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. తర్వాత ఏం చేశారు, ఇంకో పేరు పెట్టారు. దాన్ని ఏమన్నారు, పంజాబ్ 95 అని అన్నారు. 2023లో ది ఫేమస్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా దీన్ని ప్రదర్శించడానికి సిద్ధం చేశారు. కానీ వెంటనే అప్పుడు కూడా ఆపేశారు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు G5లో వదిలేసిన తర్వాత నేను ఇందాక ప్రస్తావించినట్టుగా హీరో దిల్జిత్ దొసాంజ్ జూలై 3న ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి జూలై 6లోపు దీన్ని డౌన్లోడ్ చేసుకోకపోతే జూలై 6ని దీన్ని ఎత్తేస్తారు అని చెప్పాడు. అంటే ఆయనకి క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది. అందుకు ఇప్పుడు ఏంటంటే సరే డౌన్లోడ్ అయితే ఎవరైనా చూస్తారు, అది ఇష్యూ కావచ్చు. G5 అయితే అఫీషియల్గా తీసేసింది. ఈ తీసిన క్రమంలో ఏంటంటే కొన్ని అంశాలు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఎవరైతే హీరో ఉన్నారో దిల్జిత్, నన్ను ఇబ్బంది పెట్టినా చనిపోయే వరకు తాను పంజాబ్ హక్కుల కోసం పోరాడతానని చెప్పాడు.
అలాగే ఈ సినిమా ఇంటర్నెట్ లోకి వచ్చేసిందని చెప్పాడు. అంటే ఇప్పుడు చూసారా, అంటే అది ఎలా ఉందంటే ఆ హీరో కూడా ప్రొవోక్ చేస్తున్నాడు, నేను పంజాబ్ హక్కుల కోసం పోరాడతా, నన్ను తీసేశారు అని. అంటే ఇవే ఇప్పుడు అంటే ఇట్ లీడ్స్ టు అన్రెస్ట్, ఇట్ లీడ్స్ టు సమ్ ప్రొవోకింగ్. అందుకే ఇక్కడ చర్చ జరుగుతుంది. మనకు తెలుసు గతంలో మనకి పంజాబ్ నేపథ్యంలో పంజాబ్ 1984 అని ఒక సినిమా వచ్చింది, అది కాంట్రవర్సీ అయింది. తర్వాత ఉడతా పంజాబ్ అని ఒక సినిమా వచ్చింది, అది కొంచెం వివాదం అయింది. ఇప్పుడు ఈ సత్లుజ్ సినిమా ఆ జాబితాలో చేరింది, దీని నేపథ్యం కూడా పంజాబ్ నేపథ్యమే. ఓకే సార్, ఇక కాంగ్రెస్